జగిత్యాల జిల్లా జాబితాపూర్లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. సహజంగా జీవితంలో ఎవరు తోడున్నా లేకపోయినా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు, కష్టమైనా సుఖమైనా సరే ఖచ్చితంగా ముందుకు దాటుకుంటూ వెళ్ళొచ్చు అంటారు. బ్లడ్ పంచుకొని పుట్టిన వాళ్ళు మనకు తోడున్నా లేకపోయినా, సొంత వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు, ఖచ్చితంగా ప్రాణం పెట్టి మనతో నిలబడతారు అంటారు. కానీ అలాంటి ఫ్రెండ్సే సూటిపోటి మాటలతో వేధిస్తుంటే తట్టుకోలేక చివరికి బలవన్మరణానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్లో చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ పెట్టే టార్చర్ భరించలేక ఒక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో బీటెక్ చదువుతోంది కోటిపల్లి నిత్య. కేపీహెచ్పిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. నిత్యకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వైష్ణవి, సంజన. వీరిద్దరూ నిత్యం కూడా చదువు రాదు అంటూ, ఏ పని చేత కాదు అంటూ వేధించడం మొదలుపెట్టారు. ఆ మాటలు తట్టుకోలేక, ఆ వేధింపులు భరించలేక ఈ నెల 2న ఇంటికి వెళ్ళి, తన సొంతూరు వెళ్ళి గడ్డి మందు తాగి నిత్య ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వైష్ణవి, సంజనలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి నిత్య ఫ్రెండ్స్ ఏమన్నారో ఒకసారి విందాం. మొత్తం రూమ్ లో గొడవ పెట్టినారండి. మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది, ఇంటికి వెళ్దాం రావే అని. ఎందుకు ఏమైంది అంటే, రూమ్ లో టార్చర్ చేసి అందరు నన్ను, రా ఇంటికి పోదాం, నాతో అయితే లేదే అని చెప్పింది. సరే నా దగ్గరికి రాయంటే రాలేదు. ఇంటికి పోతున్నా నేను అంటే, సరేనే పో, నేనే వస్తా అని చెప్పిన. నేను వచ్చేసరికి ఇట్లా చేసుకున్నా. ఫ్రెండ్స్ వేధింపులు తట్టుకోలేక ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను భరించలేను అంటూ ఆవేదన వ్యక్తం చేసి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఎవరిని ఇక్కడ నిందించగలం? కనీస విచక్షణ జ్ఞానం లేకుండా, సాటి విద్యార్థిని అనేటువంటి, తన ఫ్రెండ్సే అనేటువంటి కనీస విచక్షణ లేకుండా ఇష్టారీతిన మాట్లాడి మానసికంగా నొప్పించిన ఆ ఫ్రెండ్స్న ఎవరినని మనం నిందించగలం? చిన్న వయసు, తెలిసి తెలియని వయసు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్, మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు మనతో. చంద్రశేఖర్, ఈ మరి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు ఏమంటున్నారు అసలు? నందు, జగిత్యాల జిల్లా జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి జాబితాపూర్లో నిత్య అనేటువంటి బీటెక్ స్టూడెంట్ హైదరాబాద్ కూకట్పల్లిలోనే ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె మొదటి నుంచి కూడా సెన్సిటివ్. అయితే వైష్ణవి, సంజన అనేటువంటి తోటి రూమ్మేట్స్ పలుమార్లు ఆమెను హేళన చేస్తూ మాట్లాడారు, చులకనగా మాట్లాడారు. నీకే పని చేత కాదు, చదువులో సైతం చాలా వీక్ ఉన్నావు అనేటువంటి విషయం పలుమార్లు చర్చకు వచ్చింది అన్నట్టుగా పలుసార్లు ఆమెకి వరుసకి వదినైనటువంటి మరో విద్యార్థినితో చెప్పుకొని వాపోయింది. ఇక నా వల్ల కావట్లేదు, నువ్వు వచ్చే అంటే నేను వస్తున్నాను, నువ్వేమీ గాబరా పడకు, నేను వస్తున్నాను, హాస్టల్ కూడా చేంజ్ చేద్దామని ధైర్యం ఇచ్చింది, భరోసా ఇచ్చింది. అయితే అంతలోనే నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి జాబితాపూర్కి వచ్చి ఈ నెల 2వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. పరిస్థితిని గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నందు. అయితే చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఓ విద్యా కుసుమం నేల రాలింది. చాలా సెన్సిటివ్ గా ఉండేది. సున్నిత మనస్కురాలైనటువంటి తమ కూతురు, తమ పాప చావుకి కారణం వాళ్ళే, వాళ్ళ స్నేహితులే, వాళ్ళ రూమ్మేట్సే అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు పేరెంట్స్. మొత్తం మీద ఇక్కడంతా కూడా బంధుమిత్రుల రోదనలతోని శోక సంద్రంలో మునిగిపోయింది. జాబితాపూర్లో విషాదం నెలకొందని చెప్పొచ్చు నందు. రైట్, అంటే ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? పోలీసులు ఏమైనా చెప్పారా? అంటే మరి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టినటువంటి కొంత మానసిక క్షోభ అవ్వచ్చు, వాళ్ళు పెట్టిన మాటలు కారణంగా తాను ఇబ్బంది పడుతున్నాను, దానివల్లనే నేను బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ ఫ్రెండ్స్కి చెప్పినట్లుగా తెలుస్తోంది కదా. మరి ఎవరైతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అసలు?
ఎస్, ఇప్పుడిప్పుడే వాళ్ళు స్థానికుల నుంచి సమాచారం అనుకున్నటువంటి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఏం జరిగింది కాలం నుంచి కూకట్పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది, ఏ కళాశాలలో చదువుతుంది, గతంలో ఏమైనా వేధింపులు జరిగాయా, ఎట్లాంటి పరిస్థితి వల్ల ఈమె ఆత్మహత్యకు కారణమైంది, ఎవరు ప్రేరేపించారు అనేటువంటి కోణంలో సైతం మేము గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. ఇప్పుడైతే తాత్కాలికంగా వారి బంధువులు చెప్పినటువంటి విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా చర్యలు మేము తీసుకుంటాం అనేటువంటి కోణంలో పోలీసులు సమాచారం అందిస్తున్నారు నందు. ఎందుకంటే ఎవరైతే ఒకరి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారో లేకుంటే వారి వేధించారో దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటి కోణంలో సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి వివరాలు మేము వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇలాంటివి చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఇక్కడ ఎవరినని మనం బ్లేమ్ చేయగలం? తెలిసి తెలియని వయసు, 20 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి వయసు, ఇంకా బయట ప్రపంచం గురించి తెలీదు, విచక్షణ జ్ఞానం పూర్తిగా తెలియనటువంటి వయసు. ఈ వయసులో తెలిసి తెలియక కొందరు ఫ్రెండ్స్ మాట్లాడితే దానికి హర్ట్ అయ్యి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఆ స్టూడెంట్ని అనాలా, లేకపోతే సూటిపోటి మాటలతో తనని వేధించినటువంటి ఫ్రెండ్స్ని అనాలా? బలమవ్వాల్సిన వాళ్ళే బలహీనతగా మారినందుకు వాళ్ళని బ్లేమ్ చేయాలా? లేకపోతే ఈ సందర్భంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే ఖచ్చితంగా తమ మాటల వల్ల ఎవరైనా ఒక విద్యార్థి వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే బలవన్మరణానికి పాల్పడితే అదే వారికి ఖచ్చితంగా ఒక పెద్ద శిక్ష. ఈ పాటికే వాళ్ళు భయంతో బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటుంటారు. సో వారి మీద ఇప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కంటే కూడా వారికి ఒక మంచి కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థి దశలోనే పిల్లలకు కూడా ఒక మంచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బయట ప్రపంచంలోకి వెళ్తే ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వందల సంఖ్యలో చూడాల్సి ఉంటుంది. వాటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి అంటూ వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఉంటుంది, ప్రొఫెసర్స్ మీద ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో ఇలాంటివి జరగడం ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితే, దురదృష్టం. కానీ పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్.